ఇది సార్ విద్యార్థులు విజయం సాధించి వీరికి వచ్చేటువంటి నిధులు రాక అరకొర ఫెసిలిటీస్ తోటి ఫ్యాకల్టీ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ వారం 10 రోజులు ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి మరి విజయం సాధించిన తర్వాత వారం రోజుల లోపల ఈరోజు ఈ విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరిగింది, 300 మంది విద్యార్థులు ఎందుకు ఈరోజు అస్వస్థతకు గురైండ్రు, హాస్పిటలైజ్ అయినరు, దీని వెనుక ఏమైనా కుట్ర ఉన్నదా? నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ అంటే మరి అది వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందా? మరి అలాంటి విద్యార్థులు కలవడానికి నేను ఒక ఏఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా, మాజీ ఎమ్మెల్యేగా మా డీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ గారితో వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కలిసి మా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు వస్తే మమ్మల్ని ఈ రకంగా నిర్బంధించడం, ఈ రకంగా ఆపడం, పోలీసుల దౌర్జన్యం, ఇష్టానుసారంగా మమ్మల్ని చేతులతో లాగేసి మమ్మల్ని లోపలికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయడం, ఇది మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా? విద్యార్థులను కలవడానికి ఎందుకు నిరోధిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఆపుతా ఉన్నారు? దీనికి కారణం ఏంది? విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు. మా పిల్లలకు ఏం జరిగిందో అని వారికి ఆవేదనతోటి మరి తల్లిదండ్రులు ఆందోళన పడతా ఉంటే మరి అలాంటి విద్యార్థులు కలవడానికి మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఈ రకంగా నిర్బంధించి మమ్మల్ని పోలీసులు జులుం చేసి మమ్మల్ని ఇష్టానుసారంగా మరి అంగిలు బట్టి లాగి గుంజడం అనేది మమ్మల్ని మా నాయకుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సమంజసమని అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు మేము విద్యార్థులు కలవడానికి ఎందుకు నిర్బంధిస్తూ ఉన్నారు? ఎందుకు కలవనీయకుండా ఆపి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. మరి విద్యార్థులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? నిజంగా మరి 300 మంది విద్యార్థులు ఈరోజు హాస్పిటలైజ్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాళ్ళని కలవాలని మేము అనుకుంటా ఉన్నాం, తల్లిదండ్రులు కలవాలనుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు ఆపుతా ఉన్నారు? మరి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయాలా? మరి ఇక్కడ సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయాలా? వారికి న్యాయం జరగాల. వారికి మొన్ననే ఒప్పుకున్నట్టుగా వారికి కనీస సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాంతోపాటు వారికి మంచి విద్యతో పాటు వారికి ఫుడ్ను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఈ కళాశాలను స్థాపించాం, ఈ యూనివర్సిటీని స్థాపించినాం. మరి కాంగ్రెస్ స్థాపించినటువంటి సంస్థలు కనీసం నడపడానికి కూడా వెళ్ళే నిధులు లేవా? ఇక్కడ అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ కళాశాలలో పాఠశాలలో కంప్లైంట్ వచ్చింది. ఇది ఒక అలెజ్ ఫుడ్ పాయిజనింగ్ అని అనుకుంటున్నాము. అలానే ఆ కంప్లైంట్ వచ్చిన మెసేజ్లో కానీ లేదా దాని చుట్టుపక్కల శాంపిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఆ శాంపిల్స్ అన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలందరూ ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు, అందరూ స్టేబుల్ ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ క్యాంటీన్ నిర్వాహకుల పైన ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? రెండు మెస్ల మీద ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అండ్ వాళ్ళకు కూడా ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ క్యాంటీన్ నిర్వాహకుల క్యాంటీన్ పేరు సార్ పేర్లు అది ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. రెండు మెసేజ్, ఒకటి ఎస్ఎస్, ఇంకోటిది కేంద్రీయ బండారు. ఇప్పుడు పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు. దాదాపు 100 మందికే కంప్లైంట్స్ వచ్చినాయి. బయట కొంచెం తల్లిదండ్రులు కూడా ఎవరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలందరూ స్టేబుల్గా హెల్తీగా ఉన్నారు. నిర్మల్ నుంచి బైన్సా నుంచి దాదాపు 14 ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, అలానే వాళ్ళతో పాటు ఒక్కొక్కరికి 3-4 పారామెడిక్స్ టీమ్స్ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. దాదాపు 70 మంది డాక్టర్స్ అండ్ పారామెడిక్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతున్నాయి సార్ బయట ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అందరు పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు ట్రీట్మెంట్కి. ఇప్పుడు అందరూ స్టేబుల్గా ఉన్నారు. సార్ ఇప్పటివరకు ఎంతమంది పిల్లలు ఈ బారిన పడ్డారు కడుపు నొప్పి? దాదాపు 100 మంది ఈ కంప్లైంట్స్తో వచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.